పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జగదాభిరాముడి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి అల్వాల్ సాయి మందిరంలో తలంబ్రాలను సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో పసుపు దంచే వేడుక, వడ్లు వలిచే ఆధ్యాత్మిక యజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధల ప్రారంభమైంది. భక్తులు తమ చేతులతో తలంబ్రాల బియ్యాన్ని సిద్ధం చేసే అద్భుత సేవకు శ్రీకారం చుట్టారు. ఈ దివ్య మందిరం నుండే తెలంగాణలోని అన్ని జిల్లాల భక్తులకు వరి ధాన్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఇక ఈ తలంబ్రాలను శ్రీరామనవమి నాటికి ప్రశాంతి నిలయానికి సమర్పించనున్నారు. पुरुषं महान्तं आदित्यवर्णं तमसः परस्तामेवं తెలంగాణ రాష్ట్రం సత్యసాయి సేవా తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం జరుపుకునే శ్రీరాముని వేడుకలు ఈ సంవత్సరం భాగంగా ఈ నెల 27వ తారీఖు పుట్టపర్తిలో జరుగుతుంది. దాని భాగంగా ఫస్ట్ కార్యక్రమం మనకి మన అల్వాల్లో స్టార్ట్ చేస్తున్నాము. అందరూ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి అన్ని జిల్లాలకు ప్రతి జిల్లా నుంచి మహిళలు జెంట్స్ అందరూ వచ్చి ఈ పసుపు దంచే కార్యక్రమంలో పెట్టి ఇక్కడ నుంచి పట్టు వస్త్రాలు, తలంబరాలు అన్నీ మనము 26వ తారీఖు తీసుకెళ్ళి స్వామివారి సమర్పించి కళ్యాణంలో ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పాదపద్మం నమస్కరించుకుంటూ ఈరోజు మాకు ఒక బంగారమైన అవకాశం బంగారు స్వామి మాకు కూడా శ్రీ సీతారాముల కళ్యాణం పుట్టపర్తిలో స్వామి నడియాడిన ప్రదేశంలో మా తెలంగాణకి వచ్చిన భగవంతుడికి తెలంగాణ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు పురాతనంగా స్వామివారి తలంబ్రాలు, స్వామివారి యొక్క పసుపు దంచు కార్యక్రమం, స్వామివారికి పట్టు వస్త్రాలు, వివిధ రకాల స్వామివారి పూజల తలంబ్రాల దగ్గర నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో మహిళామణులంతా వారి యొక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమాలు బంగారు స్వామి అయిన పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఒకే సమయాన్ని నిర్వహించడం మా అందరి అనుగ్రహం స్వామి ప్రసాదిస్తున్నారు అని చెప్పి భావిస్తూ ఈ నెల 27వ తారీఖున పొద్దున్న పుట్టపర్తి అయిన ప్రశాంతి నిలయంలో స్వామి మా అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు సమర్పించుకుంటూ జై సాయిరామ్. శ్రీ సీతారాముల కళ్యాణం ప్రశాంతి నిలయంలో జరుపుకోవడానికి మాకు 27వ తారీఖు ప్రశాంతి నిలయంలో సీతారాముల కళ్యాణం జరుపుకుంటున్నాము. స్వామిచ్చిన ఈ అవకాశం మహద్భాగ్యంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ ఇవాళ ఈరోజు అంకురార్పణగా పసుపు దంచుట, తలంబ్రాలు తయారు చేసుకుంటా గోటుతో తలంబ్రాలు చేయటం, పసుపు దంచట కార్యక్రమాన్ని ఇవాళ అంకురార్పణ చేసుకుంటున్నాము. కళ్యాణ మహోత్సవం హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి కేటాయించిన ఫెస్టివల్. ఈ సందర్భంగా ఇక్కడ రాష్ట్రాల తరఫున పసుపు గొడ్డు కార్యక్రమం, గోటు తలంబ్రాలు అన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక్కొక్క చోటు చేసి ఇవన్నీ తీసుకొని 26వ తారీఖు వస్తారు. అక్కడ అన్ని తలంబ్రాలు కలిపి 27వ తారీఖు స్వామివారికి 108 ప్రసాదాలతో కళ్యాణం